హాయ్ అండి, వాళ్ళ వీడియో ఏంటంటే చాలామంది అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా వస్తారు. మ్యారేజ్ అయినాక పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం 40 years అబోవ్ వాళ్ళు కూడా వస్తారు. తక్కువ బ్లీడింగ్ అవుతుందని, స్కాంటీ బ్లీడింగ్ అవుతుందని, అది కూడా ఏమైనా ప్రాబ్లమా అని వచ్చి అడుగుతారనమాట. అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. అంటే ఎక్కువ బ్లీడింగ్ అయితే మనం బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి చూసుకోవాలి. బ్లడ్ లాస్ అయ్యి ఎనిమిక్ అవుతారు కాబట్టి. తక్కువ బ్లీడింగ్ అవుతే ఏమైనా ప్రాబ్లమా అని వస్తారు. ఏమైనా థైరాయిడ్ లాంటివి ఏమైనా చెక్ చేసి చూస్తాం, హిమోగ్లోబిన్ చెక్ చేసి చూస్తాం, ఏమైనా బ్లీడింగ్ తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉందేమోనని. థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా తక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూస్తాం, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో అని కూడా చెక్ చేస్తామండి. తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చడం, హిమోగ్లోబిన్ ఉంటే ఇంక్రీజ్ చేయటం. అంతేగాని బ్లీడింగ్ పెరగటానికంటూ మందులు పెద్దగా ఏమి ఉండవు, తగ్గటానికైతే మందులు ఉంటాయి కానీ. సో అలాగే పెళ్ళిళ్ళు అయినాక పిల్లలు పుట్టేసినాక కూడా యూజువల్గా ఎండోమెట్రైటిస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఒక్కోసారి బ్లీడింగ్ తక్కువ అవటం, వైట్ డిశ్చార్జ్ అవటం అలా ఉంటుంది. వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి దాన్ని ట్రీట్ చేయటమేనండి. అంటే రక్తం తక్కువ ఉంటే బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టు అనిపిస్తే ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ ట్రీట్ చేయడానికి. అంతే తప్ప తక్కువ బ్లీడింగ్ అవటం వల్ల ఎటువంటి ప్రాబ్లము రాదు మోస్ట్లీ. కాకపోతే స్కాన్ అవన్నీ చేయించి బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించుతాం కాబట్టి ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ ఇస్తాం, ఏమీ లేకపోతే జస్ట్ వదిలేసేసి రీఅష్యూర్ చేసి పంపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.